ఐ హల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. కొంతమంది స్టూడెంట్స్ నా కామెంట్ సెక్షన్లో సిఏ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి సార్ అడిగారు. సో వాళ్ళకి చూపిస్తాను మొత్తం 4 ఇయర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో, ఏవి ఈజీగా ఉంటాయి, ఏవి టఫ్గా ఉంటాయి, మీ మైనర్ ప్రాజెక్ట్ ఏముంటుంది, మేజర్ ప్రాజెక్ట్ ఏముంటుంది, సో ఎలాంటి సబ్జెక్ట్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయో నేను చెప్తాను స్టూడెంట్స్. సో దీన్ని మీరు ఒక ఐడియాగా తీసుకోండి. సో దాని ద్వారా మీ కెరియర్ అనేది ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి నేను చూపిస్తాను స్టూడెంట్స్. సో ఇది జేఎన్టీయు కాకినాడ సంబంధించిన యూనివర్సిటీ. సో యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఒక షెడ్యూల్ ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ 2020-21 బ్యాచ్, అంటే మొన్న ఎగ్జామ్ రాశారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఫ్రెష్గా మీకు రావాల్సి ఉంటుంది. సో ఇంచుమించు సబ్జెక్ట్స్ మీకు ఇలానే ఉంటాయి, కొంచెం అటు ఇట్లా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే. సో మనం చూస్తే ఫస్ట్ ఇయర్ చూస్తే స్టూడెంట్స్, సో జేఎన్టీయు కాకినాడ. ఓకే. ఇది ఈ యొక్క యూనివర్సిటీ సంబంధించి కోర్స్. ఈ సిఎస్సిలో ఎలా ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లో చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ సెమిస్టర్లో ఏమేమి ఉన్నాయి? క్యాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇది మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్ట్ స్టూడెంట్స్. అండ్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇది కెమిస్ట్రీ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ సి, ఇది సి లాంగ్వేజ్ సంబంధించిన సబ్జెక్ట్. సో ఇది మీకు చాలా మెయిన్ సబ్జెక్ట్. మీకు జాబ్ కూడా ఇక్కడి నుంచే, ఈ యొక్క బేసిక్ పాయింట్ నుంచే మీకు జాబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ వర్క్షాప్, ఇది కూడా మీకు చాలా మెయిన్. అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఇది కూడా మీకు మెయిన్. ఎందుకంటే ఈ 3 కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ ఉండాలి మీకు. అండ్ కంప్యూటర్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉంటే మంచి మంచి జాబ్స్ ల్యాక్స్లో వస్తాయి శాలరీస్ అనేవి మీకు. లేకపోతే శాలరీస్ అనేవి చాలా తక్కువ వస్తాయి. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఏ సబ్జెక్ట్ ఫోకస్ చేయాలి, అండ్ ఏ సబ్జెక్ట్ ఫోకస్ చేస్తే మీకు మంచి జాబ్స్ వస్తాయి, సో ఎలా క్రెడిట్స్ ఎలా ఉంటాయి, అండ్ మీరు ఎలా పాస్ అవ్వాలి, ఎలాగా ముందుకు వెళ్ళాలో చెప్తాను స్టూడెంట్స్. సో ల్యాబ్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఇంగ్లీష్ సంబంధించిన ల్యాబ్ ఉంటుంది, కెమిస్ట్రీ సంబంధించిన ల్యాబ్ ఉంటుంది, అండ్ కంప్యూటర్ సంబంధించిన ల్యాబ్ ఉంది, అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ సంబంధించిన ల్యాబ్ ఉంది. సో ల్యాబ్స్కి అయితే 1.5 క్రెడిట్స్ ఇస్తారు, సబ్జెక్ట్స్కి అయితే 3 క్రెడిట్స్ ఇస్తారు. కరెక్ట్గా సబ్జెక్ట్స్లో సగం ఉంటుంది. ఓకే, ల్యాబ్స్వి. అండ్ నెక్స్ట్ చూస్తే స్టూడెంట్స్, ఇలాగ మీరు ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ఫినిష్ చేస్తే టోటల్గా 19.5 క్రెడిట్స్ వస్తాయి స్టూడెంట్స్ మీకు. అండ్ ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ క్రెడిట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, బేసిక్ సైన్స్ కోర్స్ 7.5, ఇంజనీరింగ్ సైన్స్ 7.5, అండ్ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్స్ అని 4.5 క్రెడిట్స్గా మీకు మొత్తం ఉన్నాయి. అంటే టోటల్గా 19.5 క్రెడిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. దీంట్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఇంజనీరింగ్ సైన్స్ మీద ఫోకస్ చేసుకోవాల్సింది. అన్ని క్రెడిట్స్ రావాల్సిందే, మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయని కాదు. పాస్ అయ్యారనుకోండి మీకు క్రెడిట్స్ అయితే వస్తాయి స్టూడెంట్స్, పాస్ అవ్వకపోతే క్రెడిట్స్ రావు. అండ్ మీకు ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే సైన్స్ సంబంధించిన ఫోకస్ చేస్తే, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించినవి, అంటే ఇంజనీరింగ్ సైన్స్ సంబంధించినవి, దాని బేస్ మీద మీకు జాబ్స్ వస్తాయి స్టూడెంట్స్. అండ్ ఫస్ట్ సెమిస్టర్, నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి వెళ్దాం స్టూడెంట్స్. సెకండ్ సెమిస్టర్స్లో కూడా మీకు 19.5 క్రెడిట్స్ ఉంటాయి. ల్యాబ్ వచ్చేసి 1.5 క్రెడిట్స్, అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి 3 క్రెడిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. సేమ్ అదే విధంగా మీకు సైన్స్కి, అంటే బేసిక్ సైన్స్ సంబంధించి 7.5, ఇంజనీరింగ్ సైన్స్లో ఇక్కడ మీకు పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్స్లో మీకు ఏమీ ఉండవు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ సైన్స్ అనేది ముఖ్యము అని చెప్పాను కదా. ఇక్కడ మీకు ప్రూఫ్ ఇది 12 క్రెడిట్స్. అంటే మీకు ఇంజనీరింగ్ సైన్స్ సంబంధించిన కోర్స్ అనేది పెరుగుతుంది. మీరు దీని మీద ఫోకస్ ఎక్కువ చేయాలి, ఫస్ట్ నుంచి ఎక్కువ గ్రిప్ ఉండాలి. ఎక్కువ గ్రిప్ ఉంటే మంచి మంచి శాలరీస్. ఎందుకంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు బాగా ఐడియా ఉంటే రేపు పొద్దున మీరు సాల్వింగ్ చేయగలుగుతారు. అంటే సిస్టమ్ బేస్ సంబంధించిన, కోడింగ్ బేస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయగలిగితే మీకు శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతే మీకు శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇక్కడ చూస్తే మనకి సెకండ్ ఇయర్ కోర్స్ చూస్తే మనకి లీనియర్ ఆల్జీబ్రా అండ్ న్యూమరికల్ మెథడ్స్, ఇది మ్యాథ్స్ సంబంధించింది. మీకు ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ వచ్చింది, ఫస్ట్ సెమిస్టర్లో కెమిస్ట్రీ వచ్చింది. ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో మీకు ఫిజిక్స్ వచ్చింది స్టూడెంట్స్. డిజిటల్ లాజిక్ డిజైన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. లాజిక్ గేట్ సంబంధించిన ఎక్కువ ఉంటాయి. సో డిజిటల్ సంబంధించిన కోర్స్ ఇది చాలా ముఖ్యం. అండ్ డేటా స్ట్రక్చర్స్ త్రూ C++, మీకు ఆల్రెడీ సి ఏం కదా, ఇప్పుడు C++ వస్తుంది. అండ్ ఇక్కడ లెనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇది చాలా చాలా ముఖ్యమైనది. అండ్ ఫిజిక్స్ సంబంధించిన ల్యాబ్ ఉంటుంది, అండ్ లాజిక్ డిజైన్ సంబంధించిన ల్యాబ్ ఉంటుంది, అండ్ C++ సంబంధించిన ల్యాబ్ ఉంటుంది స్టూడెంట్స్. ల్యాబ్ కూడా కంప్యూటర్ బేస్ సంబంధించినవి చాలా ముఖ్యం. దీంట్లో మీరు చూసుకోవాల్సినవి సబ్జెక్ట్స్ ఏంటంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి మీకు చాలా మెయిన్. ఫస్ట్, సెకండ్ లైట్ ఏం కాదు. ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సబ్జెక్ట్స్ మాత్రం చాలా సీరియస్ తీసుకోవాలి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్,
ఇది సెకండ్ ఇయర్. ఇక్కడితో మీకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఇప్పుడు యూనివర్సిటీస్ ఇప్పుడు ఎలా చేస్తారో తెలియదు కానీ, ఎందుకంటే లేట్‌గా కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఒక సెమిస్టర్ పెడతారా, 2 సెమిస్టర్స్ పెడతారా తెలీదు. చూడాలి, వెయిట్ చేస్తున్నాం దానికోసం మేము. అయితే ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్‌లోకి ఎంటర్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఎంటర్ అయినప్పుడు మీకు మ్యాథ్స్ కంటిన్యూ అవుతది. మ్యాథ్స్ ఫోర్త్ ఇయర్ దాకా ఉంటది స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనకి మెయిన్‌గా థర్డ్ సెమిస్టర్‌లో మనకి జావా ఎంటర్ అవుతుంది చూడండి స్టూడెంట్స్. జావా ఓరియెంటెడ్ జాబ్స్ ఉంటాయి. జావా డెవలపర్‌గా ఉంటారు. జావా టెక్నికల్ సపోర్ట్స్ ఉంటాయి. జావా అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. సో, జావా స్క్రిప్టర్‌గా జాబ్స్ ఉంటాయి. సో, జాబ్స్ జావా మీద మెయిన్‌గా ఉంటాయి స్టూడెంట్స్. సో, సి ప్లస్ రాకపోతే మీకు జావా రాదు. అది మైండ్‌లో పెట్టుకోండి స్టూడెంట్స్. సో, ఫస్ట్ సబ్జెక్ట్ చూస్తే మనకి డిస్క్రిమినేషన్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్. ఇది డిస్క్రీట్ అంటే సంబంధించిన ఏంటంటే మీకు కంటిన్యూటీ డిస్క్రీట్ అని ఉంటాయి. అయితే అలాగా డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ అనేది ఈ మ్యాథ్స్ సంబంధించింది. ఇది మీరు పాస్ అయినా పర్లేదు, ఇంకెక్కువ వచ్చినా పర్లేదు. బట్ జావా ప్రోగ్రామింగ్ మాత్రానికి 100% బాగుండాలి. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అంటే డీబీఎంఎస్ అంటది దీన్ని. అంటే డీబీఎంఎస్. సో, డేటాబేస్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఇది మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తా చూడండి స్టూడెంట్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ దీని మీద సపరేట్ జాబ్స్ ఉంటాయి స్టూడెంట్స్. మళ్ళీ జావా బేస్ మీద సపరేట్ జాబ్స్ ఉంటాయి. అండ్ డీబీఎంఎస్ మీద సపరేట్ జాబ్స్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ మీద సపరేట్ జాబ్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఒక్కొక్క సబ్జెక్ట్లో మీరు ఎంత టాలెంటెడ్ అయితే మీకు అలాగా జాబ్స్ ఉంటాయి. రేపు పొద్దున ఫ్యూచర్లో నేను జావా బేస్ మీద జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నానంటే జావా ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయండి స్టూడెంట్స్. దాని తర్వాత అది కాదు నేను ఆర్కిటెక్చర్ అవుతాను అనుకుంటారా, సో కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి స్టూడెంట్స్. అండ్ దీనికి సంబంధించిన జాబ్స్ కూడా అలానే ఉంటాయి స్టూడెంట్స్. ఎంత మీరు ఫోకస్ చేస్తే అంత జాబ్స్ వస్తాయి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ అండ్ అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్ ల్యాబ్ అండ్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల్యాబ్ ఉంటుంది. అండ్ డీబీఎంఎస్ ల్యాబ్ ఉంటుంది. అండ్ పైథాన్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ అవుతుంది. పైథాన్ సంబంధించిన సపరేట్ ఉంటుంది స్టూడెంట్స్. పైథాన్ అంటే గేమింగ్లో ఉంటుంది. పైథాన్ అంటే వెబ్ ప్రోగ్రామింగ్లో ఉంటుంది. వెబ్ డిజైనింగ్లో ఉంటుంది. మన ఫోన్ కూడా పైథాన్ బేస్ మీద కూడా చేయొచ్చు. పైథాన్ అనేది ఈజీ లాంగ్వేజ్. జావా కన్నా చూసుకుంటే పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది. చిన్న పిల్లలు 8th క్లాస్, 7th క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్ పిల్లలు కూడా పైథాన్ చేయగలుగుతారు. అండ్ జావా కొంచెం టఫ్ ఉంటుంది. సో, పైథాన్ బేస్డ్ జాబ్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే. సో, పైథాన్ కూడా మీరు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున మీరు జావా చేయాలి, పైథాన్ చేయాలి. రెండిటి మీద ఏ జాబ్ వస్తే ఆ జాబ్కి వెళ్ళడానికి ఇక్కడి నుంచే మీరు బేసిస్ వేసుకోవాలి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ క్రెడిట్స్ చూస్తే స్టూడెంట్స్, సో సైన్స్ తగ్గిపోయింది చూసారా, ఇక్కడ సైన్స్ తగ్గిపోయింది. అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ నేను చెప్పాను స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కోర్స్. సో మీకేం చెప్పాను, ఇక్కడ జావా రాగానే మీకేం చెప్పాను, జావా ఉంటుంది, జాబ్ ఓరియంటెడ్ చెప్పాం కదా, సేమ్ అదే విధంగా జావా అనేది అంటే ప్రొఫెషనల్ కోర్స్, అందుకోసమే చెప్పాను. చూసారా ఇక్కడ 16.5 క్రెడిట్స్ ఉన్నాయి దీనికి. అండ్ స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ దానికి 2. స్కిల్ ఏంటి అని అడగండి చెప్తాను. పైథాన్ ప్రోగ్రామింగ్ చూసారు ఇక్కడ, ఇంట్రడక్షన్ టు ద పైథాన్ ప్రోగ్రామింగ్, ఇది స్కిల్ ఓరియంటెడ్ కోర్స్. సో మీకు ఎందుకు ప్రతిదీ క్లారిటీగా చెప్తున్నానంటే మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఏది సీరియస్ తీసుకోవాలో ఏది సీరియస్ తీసుకోకూడదో మీకు తెలిస్తే మీ భవిష్యత్తును చాలా బాగా చేసుకుంటారని నేను ఈ వీడియో మీకోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను. చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా డెవలప్ అవుతారు స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి 21.5 క్రెడిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఇది థర్డ్ సెమిస్టర్. నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్స్ అంటే సెకండ్ ఇయర్లో ఎండింగ్ సెమిస్టర్. ఇది ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, ఇది మ్యాథ్స్ సంబంధించింది. సో ప్రాబబిలిటీ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్, ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించింది. అండ్ ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేట్ థియరీ, ఇది కూడా ఇంచుమించు 2 కాంబినేషన్స్తో ఉంటుంది. అండ్ ఇది కంప్యూటర్ నెట్వర్క్, ఇది కంప్యూటర్ బేస్ సంబంధించింది. ఇది ఎకనామిక్ సబ్జెక్ట్ సంబంధించింది 5th. సో అండ్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ అంటే మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, ఇది అకౌంట్ సంబంధించింది. కొంచెం మీకు టచ్ ఉండాలని యాడ్ చేశారు. దీనికి సంబంధించిన ల్యాబ్స్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ దీంట్లో మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఉంది అండ్ జాబ్ ఓరియంటెడ్ కూడా ఉంది. లాస్ట్ చూస్తే బేసిక్ వెబ్ డిజైనింగ్, ఇది స్కిల్ ఓరియంటెడ్. సో స్కిల్ ఓరియంటెడ్ మీరు లైట్ తీసుకుంటారు, ఎందుకంటే చాలామందికి తెలియక పాపం సో సబ్జెక్ట్స్ని ఫోకస్ చేస్తారు అండ్ ఈ స్కిల్ ఓరియంటెడ్ లైట్ తీసుకుంటారు. కానీ జాబ్ వచ్చేది దీని మీద కదా మరి, స్కిల్ ఓరియంటెడ్. ఎందుకంటే పైథాన్, నెక్స్ట్ వెబ్ డిజైనింగ్. మీకు ఏం చెప్పాను, పైథాన్తోనే కదా మనం వెబ్ డిజైనింగ్ చేస్తామని చెప్పాం కదా. సో అదే బేస్ మీద మనకి వెబ్ డిజైనింగ్ ఇచ్చాడు. ఇది స్కిల్ ఓరియంటెడ్. ఖచ్చితంగా ఒక స్కిల్ ఓరియంటెడ్ మీకు పెడుతున్నారు. సో దాని మీద ఫోకస్ ఖచ్చితంగా చేయండి. అండ్
ప్రొఫెషనల్ కోర్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ని కూడా మీరు ఫోకస్ చేయండి స్టూడెంట్స్, నా సజెషన్ అది. ఇక్కడ చూడండి, బేసిక్ సైన్స్ 3 క్రెడిట్స్, ప్రొఫెషనల్ కోర్స్ 9 క్రెడిట్స్ అండ్ ఇంజనీరింగ్ సైన్స్ ఏమో 4.5 ఇచ్చాడు. స్కిల్ ఓరియంటెడ్ చెప్పగా బేసిక్ వెబ్ డిజైనింగ్ అనేది స్కిల్ ఓరియంటెడ్ అది 2. అండ్ నెక్స్ట్ టోటల్ క్రెడిట్స్ చూస్తే 21.5 ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి 5th సెమిస్టర్ చూస్తే ఇక్కడ మనకి చాలా చాలా ప్రొఫెషనల్ కోర్స్ సంబంధించినవి అండ్ జాబ్ ఓరియంటెడ్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. 5th సెమిస్టర్స్లో మనకి అంటే థర్డ్ ఇయర్కి ఎంటర్ అయ్యాం. డిజైన్ అండ్ అనలైజింగ్ ఆఫ్ లాగరిథమ్స్, ఇది మ్యాథ్స్ సంబంధించింది కొంచెం ఉంటుంది ఎక్కువ. అండ్ కంపైలర్ డిజైన్, ఇది కంప్యూటర్ సంబంధించింది. డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌస్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, కాకపోతే ఇది ఇంజనీరింగ్ సైన్స్లోకి వస్తుంది. నెక్స్ట్ చూసారా జాబ్ ఓరియంటెడ్ ఇక్కడ ఉంది చూసారా, నేను ముందే చెప్తున్నాను జావా అనేది మీకు ఖచ్చితంగా జాబ్ సంబంధించి చెప్పాను కదా. నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ అండ్ అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ డెవలప్స్ అండ్ అడ్వాన్స్డ్ వెబ్ టెక్నాలజీ, మీకు చెప్పాను కదా స్టూడెంట్స్, ఇవి జాబ్ ఓరియంటెడ్ సంబంధించినవి. నెక్స్ట్ చూసారా ప్రొఫెషనల్ కోర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఏమున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. మళ్ళీ ఏఐ సంబంధించి సపరేట్ కోర్సులు ఉంటాయి. దానికి మీరు ఎక్కువ టాలెంటెడ్ అవ్వాలి, ఎక్కువ స్కిల్ఫుల్ అవ్వాలి, అవుతే మీకు ల్యాక్స్ శాలరీస్ ఉంటాయి స్టూడెంట్స్. సో అలాంటి సంబంధించింది ముందే మీకు టచ్ ఇస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఐడియా ద్వారా మీరు స్కిల్స్ పెంచుకుంటారని చెప్పేసి ఇక్కడ ముందే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇవి ప్రొఫెషనల్స్ అండ్ జాబ్ సంబంధించినవి ఈ కోర్సెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఎంబ్రాయిడ్ సిస్టమ్స్ అంటే డిజైన్ సంబంధించి గ్రాఫికల్ సంబంధించినవి. సో ఇలాంటి కోర్స్ అనేవి ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కంపైలర్ డిజైన్ ల్యాబ్స్ అంటే పైన చూడండి ఇక్కడ సెకండ్ కోర్స్ కంపైలర్ డిజైన్, దానికి సంబంధించిన ల్యాబ్ అండ్ డేటా మైనింగ్ సంబంధించిన ల్యాబ్. ల్యాబ్ అంటే ఏంటి, సిస్టమ్స్ నువ్వు కూర్చుని మనం దాని వరకు నేర్పిస్తారు మీకు. సో ఇలాగా మీకు ఈసీలో ఉండవు మళ్ళీ. సో ఇంత ఉంటుంది కాబట్టి సిఎస్సికి అంత డిమాండ్, ఎందుకంటే దీంట్లో ఏదైనా ఒక్క ఫీల్డ్ మీరు డెవలప్ అయినా సరే మీకు శాలరీస్ అనేవి ల్యాక్లో ఉంటాయి స్టూడెంట్స్. అయితే అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మళ్ళీ మీకు ఇక్కడ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసారా. అక్కడ పైథాన్ ఇచ్చారు, నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇలాంటి కోర్సెస్ మీకు కూడా ఈసారి ఉంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ సంబంధించినవి. ఇక్కడ చూస్తారా, ఇక్కడ ఏముంది ఇక్కడ స్కిల్ అడ్వాన్స్డ్ కోర్స్ సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ 2 ఇచ్చాడు. సో ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ మళ్ళీ మీకు ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ కూడా కలిపారు. ఆ సంబంధించిన 2 క్రెడిట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేశాడు, అంతే ఏం లేదు. ఇక్కడ మీకు ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి 12 క్రెడిట్స్ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ప్రొఫెషనల్ కోర్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి అండ్ జాబ్ ఓరియంటెడ్ సంబంధించినవి కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే మీకు థర్డ్ ఇయర్ రాగానే దీని నుంచి అంటే ఇక్కడ నుంచి మీకు జాబ్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు థర్డ్ ఎండ్ అవ్వగానే మీకు క్యాంపస్ సెలక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. సో వాళ్ళు వస్తారు కాబట్టి జాబ్ సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూస్తే స్టూడెంట్స్ మీకు 4th సెమిస్టర్స్ అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసాము. ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ ప్యూర్ జాబ్ సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంది అండ్ మిషన్ లాంగ్వేజ్ అండ్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీస్. ఇది ఒక్కొక్క జాబ్ సంబంధించిన సబ్జెక్ట్ స్టూడెంట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమున్నాయి, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంట్రాక్షన్స్. అండ్ నెక్స్ట్ జాబ్ ఓరియంటెడ్ చూసుకుంటే స్టూడెంట్స్ పైన ఏం చూస్తే మనం ప్రొఫెషనల్, కింద జాబ్ ఓరియంటెడ్ చూస్తే మనకి ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్స్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. మీకు అర్థమైందా, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సంబంధించిన జాబ్ అయితే లేటెస్ట్గా ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్క్యూఎల్ సంబంధించినవి, ఎస్క్యూఎల్ డేటాబేస్ సంబంధించినవి, దాంట్లో ఎన్ఓఎస్క్యూఎల్స్. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ మెకానికల్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ ఉంటుంది అండ్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీస్ ల్యాబ్ ఉంది అండ్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ స్కిల్ ల్యాబ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాపర్టీ రైట్ అండ్ పేరెంటెన్స్ అంటే ఇది లైట్ ఏం కాదు. సో దీనికి సంబంధించినవి కొన్ని, ఎందుకంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ అండ్ పేరెంటెన్స్ అంటే ఇవి మనకి ఏవైతే ఉంటాయో మనకి కంప్యూటర్ సంబంధించినవి కొన్ని రైట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినవి మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. సో ఇవి మనకి మొత్తం 21.5 క్రెడిట్స్. ప్రొఫెషనల్గా అయితే 3.5, ప్రొఫెషనల్ ఎఫెక్టివ్ కోర్స్ వచ్చేసి 3 అండ్ జాబ్ ఓరియంటెడ్ 3 అండ్ సాఫ్ట్ స్కిల్స్ 2. సో మ్యాండేటరీ కోర్స్ ఏం లేవు 0. సో టోటల్గా వస్తే 21.5. నెక్స్ట్ అండ్ 4th సెమిస్టర్కి ఎంటర్ అయ్యారు, ఇది క్రూషియల్. ఇక్కడ నుంచి మీకు కొంతమంది జాబ్ వస్తుంది, కొంతమంది జాబ్ రాదు. బట్ కొంతమంది జాబ్ వచ్చినా ఇంట్రెస్ట్ చూపించరు.
సో ఇక్కడ నుంచి కొంచెం ఏంటంటే ఇంకా డెప్త్ ఇంకా ఇక్కడితో క్లోజ్ అవుతూ ఉంటాయి సబ్జెక్ట్స్ అనేవి మనకి. నెక్స్ట్ ఫస్ట్ చూస్తేనేమో మోడ్యులర్ లాంగ్వేజ్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మెథడాలజీస్ అండ్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ఉంటది మీకు. అండ్ సెకండ్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎఫెక్టివ్ స్కోర్స్, బిగ్ డేటా అనలిటిక్స్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎఫెక్టివ్ కోర్స్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ అనేది ఇప్పుడు క్లౌడ్ 9, క్లౌడ్ 10, క్లౌడ్ 11 అనేది నడుస్తుంది. సైబర్ లాస్ తెలిస్తే ఎవరైనా తెలుసుగా మీకు. ఇప్పుడు యూట్యూబ్స్‌లో చాలామంది ఏమైనా తప్పుగా పెట్టారనుకోండి, సైబర్ లాస్ అనేది ఉంటాయి. లేకపోతే మనీ థెఫ్ట్ చేసామనుకోండి, అకౌంట్ త్రూ అకౌంట్ సైబర్ లా అనేది వాళ్ళకి అప్లై అవుతది. సాఫ్ట్ కంప్యూటింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్. అండ్ ఇక్కడ మనం చూస్తే మాత్రానికి ఇవి హ్యాకింగ్ సంబంధించినవి. ఎథికల్ హ్యాకింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ మీన్ స్టాక్ టెక్నాలజీ. అండ్ ఫిఫ్త్ వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ అనలైసిస్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. అండ్ సెవెంత్ వచ్చేసి ఎంప్లాయ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. సో ఇలాగా మనకి ఫోర్త్ సెమ్ ఏంటి సిక్స్త్ సెమ్ ఫోర్త్ ఇయర్‌లో ఉంటది. అండ్ దీని క్రెడిట్స్ చూస్తే స్టూడెంట్స్ 9 ప్రొఫెషనల్ అండ్ 6 జాబ్ అండ్ సోషల్ హ్యూమిలిటీస్ మొత్తం 3 అండ్ సాఫ్ట్ 3 అండ్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ వచ్చేసి 3. టోటల్‌గా 23 క్రెడిట్స్. అండ్ సెమిస్టర్ 8 అండ్ 4థ్ ఎండింగ్‌లో మనకి ప్రాజెక్ట్ ఉంటది. దాన్ని మీరు ప్రాజెక్ట్ చేసి, సెమినార్ చేసి అండ్ ఇంటర్న్‌షిప్ ఏదైనా ఇండస్ట్రీలో ఇంటర్న్‌షిప్ చేయాలి. 6 మంత్స్ చేస్తే మీకు టోటల్‌గా 12 క్రెడిట్స్ వస్తాయి. ఇలాగ మీ కోర్స్ అనేది ఫినిష్ అవుతది స్టూడెంట్స్. ఇవి మీకు జాబ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ స్టూడెంట్స్. సో ఇంకా కొన్ని ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి సంబంధించినవి. సో అంటే అక్కడ మీరు చేసినవన్నీ సంబంధించిన డిగ్రీస్ ఇలా వస్తాయి మీకు. సో ఇలాగా స్టూడెంట్స్ మనకి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ చెప్పాను స్టూడెంట్స్ మీకు. అండ్ క్రెడిట్స్ చెప్పాను. ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఫోకస్ చేస్తే ఏ జాబ్ వస్తదో కూడా చెప్పాను స్టూడెంట్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతది అనుకుంటున్నాను స్టూడెంట్స్. హెల్ప్ అవుతే లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్‌కి, మీ జూనియర్స్ కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. బాయ్.